ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే అంశంపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఎంపికయ్యారు. పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ రేఖా గుప్తా వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 50 ఏళ్ల రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం పగ్గాలు అప్పగించడం విశేషం. ఏబీవీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె బీజేపీలో పలు విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగానూ గతంలో సేవలందించారు. రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా సేవలందించనున్నారు. గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిశీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు రేఖా గుప్తా బీజేపీ నుంచి ఢిల్లీకి 2వ మహిళా సీఎం అయ్యారు. 1974 జూలై 19న హర్యానాలోని జుల్నాలో జన్మించిన రేఖా గుప్తా చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. ఢిల్లీ వర్సిటీలో విద్యనభ్యసించిన ఆమె ఆ సమయంలోనే తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్నారు. 1996లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తద్వారా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు. విద్యార్థుల సంక్షేమం, యువత సాధికారత అంశాలపై దృష్టి సారించి పనిచేశారు. ఆ క్రమంలోనే 2007, 2012లో 2 సార్లు ఉత్తరి పీతంపుర నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఇలా పార్టీలో వివిధ బాధ్యతల్లో పనిచేశారు. కౌన్సిలర్గా ఉత్తరి పీతంపుర ప్రాంతంలో ప్రాథమిక సౌకర్యాలు, లైబ్రరీలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుతో పాటు పచ్చదనానికి ఊతం ఇచ్చే కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, పిల్లల సంక్షేమం కోసం సుమేధా యోజన వంటి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఇది ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి తోడ్పాటును అందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా మహిళా సాధికారత ప్రచారానికి నాయకత్వం వహించారు. అలాగే ఢిల్లీలోని బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలిగా సైతం పనిచేశారు. ఆ క్రమంలో అణగారిన వర్గాలు, మహిళల సంక్షేమం కోసం అనేక ప్రచారాలను చేపట్టారు. ఆమె అంకితభావంతో పాటు సామాజిక లక్ష్యాల కోసం చేపట్టిన కృషి ఆమె నాయకత్వ పటిమను మెరుగుపరిచింది.